బత్తుల వీరయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా సుజాతానగర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిర్వహించారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. మనందరి ప్రీతమ నాయకులు ఈ యొక్క తెలంగాణకి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అనేక సేవలు పేదలకి అందించినటువంటి నాయకులు కేసీఆర్ గారి బర్త్డే ఈరోజు సుజాతానగర్ సెంటర్లో ఈరోజు చాలా ఉత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా నాయకులు కేటీఆర్ గారు కేసీఆర్ గారి సందర్భంగా రోగులకి హాస్పిటల్లో పండ్లు, అదేవిధంగా పాలు, బ్రెడ్లు ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మా కొత్తగూడెం నియోజకవర్గంలో వనమా వెంకటేశ్వర గారి నాయకత్వంలో, అదేవిధంగా రేఖా కాంతారావు గారి పిలుపు మేరకు ఈరోజు ఒక బ్రహ్మాండంగా వందలాది మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు వారి పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీకు తెలుసు, కేసీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి, సంపన్న వర్గాలకి, అన్ని వర్గాలకి న్యాయం జరగంటే కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, మా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వెనకబాటుతనానికి గురవుతున్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం చేయాలని ఆ రోజు కేసీఆర్ గారు ఒక సంకల్పం తీసుకొని 2001 ఏప్రిల్ 27న ఆనాడు బీఆర్ఎస్ పార్టీని స్థాపించి మొక్కపోయినటువంటి ధైర్యంతో ఆనాడు కేసీఆర్ గారు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి ప్రాణాలు చేతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించుకొని, తెలంగాణ వచ్చినటువంటి తర్వాత ఈ యొక్క పేదలకు ఏం చేయాలి, ఈ యొక్క బడుగు బలైన వర్గాలకు ఏం చేయాలి, ఈ రైతాంగానికి ఏం చేయాలి అని ఆలోచించి ఆనాడు ఉద్యమ సేవలో ప్రతి గ్రామం, ప్రతి ప్రాంతానికి తిరిగి ఈ యొక్క అందరికీ, అన్ని వర్గాలకి ఏం చేయాలని ఆ రోజు ఆలోచించారు. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆనాడు చూసినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులు ఆత్మహత్యలు, ఆకలి సావులు చచ్చినటువంటి పరిస్థితులు ఉండేది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వారి యొక్క చొరవతో ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఆ యొక్క ప్రాజెక్టులు తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలోనే మన అత్యధికంగా పంట పండించినటువంటి రాష్ట్రంగా తయారైనటువంటి పరిస్థితి. రైతులు ఆనాడు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే రైతులకి ఆత్మహత్యలు లేకుండా వారికి గిట్టుబాటు ధరలు ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి రైతాంగాన్ని ప్రోత్సహించారు. అదేవిధంగా కేసీఆర్ గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క రైతులకి వారిని మనం ఆదుకోవాలని చెప్పి రైతు బంధు తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతాంగానికి రైతు బంధు ఇవ్వడం వల్ల ఆ యొక్క వచ్చినటువంటి ఆ యొక్క డబ్బులతోనే రైతులు సబ్సిడీలు మన గింజలు తీసుకొచ్చుకొని పంటలు పండించుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా గతంలో చూసినట్టయితే అనేక మంది రైతులు కరెంటు ఇబ్బందులతోనే రాత్రిపూట మోటార్ల కాడికి వెళ్ళి చచ్చేటువంటి పరిస్థితిలో 24 గంటల కరెంటు తీసుకొచ్చి రైతాంగానికి న్యాయమైనటువంటి వారికి ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా రైతులు ఎవరన్నా చనిపోయేటట్టయితే ఆ యొక్క రైతులకు కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా రైతాంగానికి కానీ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈరోజు వాళ్ళని బతికించిన పరిస్థితి. గతంలో చూసినట్టయితే ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటే వారికి కట్నం ఇవ్వాలన్న అనేక ఇబ్బందులకి పేదింటి షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ తీసుకొచ్చిన పరిస్థితి. గతంలో చూసినట్టయితే 200 నుంచి 300 రూపాయలు పెన్షన్ ఇస్తుంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నా భూతో నా భవిష్యత్తు అని కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఈరోజు మీ అందరూ తెలుసు, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పారు. ఇంతవరకు ఏ ఒక్క గ్రామానికి పోయినా, ఎక్కడికి పోయినా సరే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ కానటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు రైతు బంధు అనేక కొర్రీలు పెడితే అనేక మంది రైతులు కూడా రైతు బంధు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఈ మధ్య కాలంలో అనేక గ్రామ సభలు పెట్టారు. గ్రామ సభలు పెట్టి మీకు ఇళ్ళు వచ్చినాయి, మీకు రేషన్ కార్డు వచ్చినాయి, మీకు పెన్షన్లు వచ్చినాయి, అనేక సంక్షేమ పథకాలు వచ్చినాయి. మళ్ళీ ఈరోజు మంత్రులకి పొంతం లేకుండా ఈరోజు మళ్ళీ ఆ యొక్క ఇచ్చినటువంటి మన నియోజకవర్గానికి ఒక గ్రామ దత్తత తీసుకుంటే అది కూడా వెనక తీసుకునేటువంటి పరిస్థితి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి గారు పేదలకి చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలు సరైన పద్ధతిలో చేయక ఈరోజు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ వచ్చినట్టయితే మా బతుకులు బాగుపడతాయి, కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఒకటే
తెలియజేస్తున్నాం. ఈరోజు స్థానిక సంస్థలు కూడా నిర్వహించకపోవడం వల్ల ఈరోజు అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతంగా తయారవుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఈ యొక్క పేదలకి న్యాయం జరగడం ఖాయం. కావున అన్ని వర్గాల ప్రజానికాలు కూడా కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, నాయకత్వం.